అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. అందులో రాజుకి వేటంటే ఎంతో ఇష్టం. అలాగే ఆ రాజు దగ్గర ఒక డేగ ఉండేది. అది ఎల్లప్పుడూ రాజుగారి వెంటే ఉండేది. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు కూడా అది రాజుతో పాటే వేటకు వెళ్ళి రాజుకి తన వంతు సాయం చేసేది. ఒకరోజు రాజు ఎప్పటిలాగే వేటకు భటులతో కలిసి బయలుదేరాడు. డేగ కూడా రాజు వెంటే వెళ్ళింది. ఇలా ఆ రోజు అడవిలో చాలా దూరం వరకు వాళ్ళు తమ వేటను సాగించారు. వెళ్లే సమయంలో రాజుకి ఒక జింక కనిపించింది. అది చాలా అందంగా ఉండడంతో రాజు దాని వేటాడాలని చాలా దూరం దాని వెనకే వెంబడించాడు. ఇలా వెళ్లడం వలన అప్పటికే అలసిపోయిన భటులు కొంత దూరం వరకే రాజుని అనుసరించగలిగారు. కాసేపటికి ఆ జింక ఎక్కడికో పారిపోయింది. రాజుగారు చేసేదేమీ లేక అలా ఉండిపోయారు. అప్పటికే ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల రాజుగారికి విపరీతంగా దాహం వేసింది. అక్కడ దగ్గరలో కొలను ఏదైనా ఉన్నదేమోనని ఆ చుట్టుపక్కల చూస్తూ ముందుకు సాగారు. ఇంతలో అక్కడ ఒక కొలను ఉండడం గమనించాడు రాజు. వెంటనే తన గుర్రాన్ని ఆ కొలను పక్కన ఆపి నడుచుకుంటూ కొలను దగ్గరికి చేరి తన దోసిటితో నీటిని తీసుకొని తాగడానికి ఉపక్రమించాడు. ఇంతలో దూరం నుంచి రాజుగారి డేగ వచ్చి ఆ నీటిని కిందికి తోసేసింది. రాజుగారు
డేగకేసి కోపంగా చూస్తూ తిరిగి నీటిని తాగడానికి ప్రయత్నించారు. మళ్లీ ఆ డేగ ఆ నీటిని క్రిందకు పడవేసింది. అసలే దాహంతో ఉన్న రాజు డేగకేసి తీక్షణంగా చూస్తూ తన ఒర నుంచి కత్తి తీశాడు. ఇంతలో డేగ ఆ పక్కనే ఉన్న చెట్టువైపు కదులుతూ ఆ చెట్టువైపు చూడమన్నట్లుగా సైగ చేసింది. రాజు అటువైపు చూడగా ఒక పెద్ద ముసలి విషసర్పం చెట్టును చుట్టుకుని సేద తీరుతూ ఉండటం గమనించి తన ప్రాణాలు కాపాడిన ఆ డేగను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు.